హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు పచ్చిపులుసు చేసుకుందామండి. పచ్చిపులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. చింతపండు కడిగేసి వాటర్లో వేసుకొని నానబెట్టేసుకోవాలి. దీని గుజ్జు తీసుకుందాం. బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలండి. ఈ ఎండుమిరపకాయలని కొద్దిగా స్టవ్ పైన పెట్టి లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం బ్లాక్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తిరగమాత దినుసులు అండి. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా బాగా గుజ్జులా పిసికేసుకొని దీని రసం తీసుకుందామండి. ఈ రసం పిండేసుకొని మళ్ళీ చూపిస్తానండి. ఈ చింతపండు జ్యూస్ ఇలా తీసేసుకున్నామండి. ఎండుమిరపకాయలు కూడా ఇలా కాలిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, మేము బెల్లం వేసుకుంటామండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మాకు పచ్చిపులుసులో బెల్లం అలవాటు అండి. ఈ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులో వేసుకుంటాం. ఇందులో ఈగానే ఆరిపోతాయి కదండి. ఇప్పుడు వీటిని ఇలా బాగా పిసుక్కోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా సన్న ముక్కలు అయిపోతాయండి. ఇలా పిసికితే బెల్లం కూడా కరిగిపోతుంది. ఇలా చక్కగా పిసుక్కుంటే ఈ గుజ్జు అంతా పడుతుందండి. ఎండుమిరపకాయలు కూడా మెత్తగా అయిపోయినాయి చూడండి. ఇలా బాగా పిసికేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు తిరగమాత వేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పచ్చిపులుసు. మీలో ఎంతమందికి పచ్చిపులుసు ఇష్టమో, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. తిరగమాతకు సరిపడా. నేను వీడియోల్లో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు నా వాయిస్ కట్ అవుతుందండి. నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి మాట రాదు. వచ్చినా ఒక్కొక్క సగం సగం మాట ఆగిపోతుందండి. దయచేసి ఇగ్నోర్ చేయండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో తిరగమాత దినుసులు వేసుకోవాలండి. వీటిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసానండి.
కరివేపాకు కూడా వేసుకున్నామండి. తిరగమాత కాగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పచ్చి పులుసులో కలిపేసుకుందాం. ఇంతేనండి, ఇలా తిరగమాత వేసుకొని కలిపేసుకోవాలి. టేస్ట్ చూసానండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు చేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా సరిపోకపోతే కలుపుకోవచ్చు. పచ్చిపులుసు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు లంచ్ మెనూ అండి. వేడి వేడి అన్నం, దొండకాయ ఫ్రై, పచ్చిపులుసు, దోసకాయ పచ్చడి, వంకాయ నిలవ పచ్చడి, నెయ్యి, పెరుగు. ఇంతేనండి ఈరోజు మా మెనూ. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.